హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మాసానాం మార్గశీర్షోహం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం మనం మార్గశిర మాసంలో ఉన్నాం. ఈ మార్గశిర మాస ప్రాధాన్యత ఏంటి? లక్ష్మీనారాయణుల ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి? ఈ మాసంలో వచ్చేటువంటి గురువారాలకున్న విశేషమేంటి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు, అలాగే శ్రీమతి సుందరి ప్రఖ్య గారు. వారు ఇరువురికి కూడా స్వాగతం చెప్పేద్దాం. నమస్తే శ్రీకాంత్ శర్మ గారు. నమస్తే సుందరి ప్రఖ్య గారు. కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మొదటి మార్గశిర మాసం గురువారం. ఈ సందర్భంగా మార్గశీర్ష మాసం గురించి మీ ఇద్దరి మాటల్లో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ముందుగా శ్రీకాంత్ శర్మ గారు, ఏ విధంగా మార్గశీర్ష మాసానికి మన శాస్త్రాల్లో ప్రాధాన్యత ఇవ్వబడింది? అసలు ఈ మాసం తాలూకా ప్రత్యేకత ఏంటి? ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మార్గశిరము మాసాలన్నింటిలో కూడా ఇది చాలా విశిష్టమైనటువంటి మాసంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తానే ఈ మాసం అని చెప్పుకుంటాడు. మాసానాం మార్గశీర్షోహం అంటాడు. మనకు శరీరంలో, పూర్తి శరీరంలో విశేషమైనటువంటి అవయవం ఏది? సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం అన్నది శాస్త్రం. సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, షణ్ణాం రసానాం లవణం ప్రధానం, భవేన్నదీనాం ఉదకం ప్రధానం అంటుంది శాస్త్రం. మనకు 6 రుచులు ఉన్నాయి, 6 రకాల రుచులు. 6 రకాల రుచుల్లో గొప్పదైన రుచి ఏది అంటే అది ఉప్పట. షణ్ణాం రసానాం లవణం ప్రధానం అన్నారు. భవేన్ నదీనాం ఉదకం ప్రధానం. నదిల్లో ఉత్తమంగా కావాల్సింది ఏంది? నీరు ప్రధానంగా. నీరు లేకుండా ఉంటే నది ఇంకా ఉపయోగం ఏముంది? అలాగే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలలో కళ్ళు చాలా ప్రధానమైనవి అన్నారు. అదేవిధంగా సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం అంది శరీరం అంది శాస్త్రం. గాత్రము అంటే శరీరం. ఈ శరీరానికి ప్రధానమైనటువంటి అవయవము శిరస్సు అని శాస్త్రం తెలియజేస్తుంది. మార్గశిరం అన్నారు. ఇది మాసాలకు ఇది శిరస్సు వంటిది అని చెప్పుకోవచ్చు అన్నమాట. 12 మాసాలకు శిరస్సు వంటిది. శిరస్సు ఏ విధంగా అయితే శరీరానికి ప్రధానమైనటువంటి అవయవమో ఆ విధంగా మాసాలలో మార్గశిరము చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. ఎట్లా ఈ మాసముకు ఈ మార్గశిరము అనేటువంటి పేరు రావడం జరిగిందనంటే, మనకు అన్ని మాసాలకి కూడా ఏదో ఇంగ్లీష్ వాడు జనవరి ఫిబ్రవరి పెట్టినట్టుగా పెట్టలేదు మన ఋషులు. ప్రతి మాసానికి కూడా పౌర్ణమి రోజు నక్షత్రము ఏదైతే దగ్గరగా చంద్రుడికి ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి పేరు పెట్టడం జరిగింది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈ మాసము మృగశిర నక్షత్రము పౌర్ణమి నాటి చంద్రుడికి దగ్గరగా ఉంటుంది కనుక మృగశిర నక్షత్ర సంబంధమైనటువంటి మాసముగా దీనిని మార్గశిర మాసము అంటారు. చాలా ప్రధానమైనటువంటిది. ఈ మాసములో అటు చలి అధికంగా ఉండకుండా ఇటు వేడి అధికంగా ఉండకుండా కాస్త నిదానంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ మాసం ధనుర్మాసం ప్రారంభమైన తదుపరి నుంచి చలి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మాసంలో చాలా పర్వదినాలు మనకు చెప్పబడి ఉన్నాయి. ఈ పంచమి తర్వాత వచ్చేటువంటి షష్ఠి, మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, ఇప్పుడు వచ్చేటువంటి ఆదివారము భానుసప్తమి, ఆ తర్వాత కాలభైర అష్టమి, తర్వాత వచ్చేటువంటిది మార్గశిర పౌర్ణమి, దత్త జయంతి, ఇలా అనేక పర్వదినాలు చెప్పబడి ఉన్నాయి. కనుక ఈ మాసమంతా కూడా విష్ణు ప్రధానంగా ఆరాధన చేసుకుంటూ ఆ భగవంతుడికి ఇష్టమైనటువంటి మాసం కనుక నిత్యము విష్ణు స్మరణ చేసుకుంటూ ఈ మాసమంతా కూడా గడపడము భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావడానికి అధికమైనటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా అండి. ఇప్పుడు ప్రతి మాసంలో కూడా అంటే మాసాంతం చేయలేకపోయాము అని ఎవరైతే బాధపడతారో వాళ్ళకి ఇప్పుడు కార్తీకం అనగానే సోమవారం ఎలాగో మార్గశీర్షం అనగానే గురువారాలు గుర్తొస్తాయి. ప్రత్యేకంగా ఈ రోజున వ్రతం వంటిది ఆచరించడం స్త్రీలంతా కూడా మనం చూస్తూ ఉంటాం. ఎటువంటి నియమాలు చెప్పబడ్డాయి? మార్గశీర్షంలో గురువారానికున్న ప్రాధాన్యత ఏంటి? ఆ రోజున స్త్రీలు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అని చెప్పబడుతోంది? ఒక్కసారి తెలియజేయండి అమ్మా. శ్రీ గురుభ్యో నమః. ఇందాక మాసాలన్నింటిలో తలమానికమైన మాసం మార్గశీర్ష మాసం చెప్పుకున్నాం. ఎందుకంటే చంద్రుడు మృగశిర నక్షత్రం. అంటే మృగశిర అన్నది ఎక్కడ ఉంటుంది? మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వృషభ రాశి. 2 పాదాలు 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి, 3, 4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి.
వృషభ రాశికి అధిపతి శుక్రుడు, అంటే లక్ష్మీ స్వరూపం కింద మనం తీసుకోవచ్చు ఇక్కడ లక్ష్మీ ఆరాధన. చంద్రుడికి ఉచ్చస్థానం, వనకారకుడైన చంద్రుడికి ఉచ్చస్థానం. అలాగే మిథున రాశికి బుధుడు విష్ణుమూర్తి, 3-4 పాదాలు మనకి దాంట్లో ఉంటాయి. అంటే సహజంగా మనం లక్ష్మీ ఆరాధన అనేటప్పటికీ శుక్రవారం అనుకుంటాం, లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం చేయాలని. కానీ మార్గశీర్ష మాసంలో మటుకు ప్రత్యేకంగా గురువారాలకి ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏడాదికి ఒకసారి వచ్చే ఈ మాసంలోనే గురువారంలో లక్ష్మీ ఆరాధన చేయటం వలన అష్టలక్ష్ములు సొంతమై లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని కూడా మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత విశిష్టమైన మాసం, ఈ మాసం అంతా విష్ణుమూర్తికి చెందింది. ఏ కార్యం శుభకార్యం చేసినా, ఎటువంటి పుణ్యకార్యం చేసినా నాకే చెందుతుందని చెప్పి స్వయంగా భగవానుడే చెప్పాడు విష్ణుమూర్తి. అది కాబట్టి అంత విశేషమైన మాసం. అందులో ఈ మాసంలో మనకి మృగశిర నక్షత్రానికి అధిపతి కూడా కుజుడు. కుజుడు అంటేనే శక్తి, కుమారస్వామి అంటే షష్ఠి మనకి, అందుకని స్కంద షష్ఠి జరుపుకుంటాం, సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాం ఈ మాసంలోనే, నాగపంచమి. అలాగే విష్ణు అంశైన దత్తాత్రేయుడు, పౌర్ణిమ, సకల పౌర్ణమి. పౌర్ణమి అంటేనే షోడశ కళాపూర్ణిమ ఉన్న చంద్రుడు ఇక్కడ చూసినప్పుడు. అంటే ఇవన్నీ విశేషాలు ఉన్న మాసంలో ఈ లక్ష్మీ ఆరాధన గురువారం చేయటం. ఎందుకు ఈ గురువారం ప్రత్యేకమైన కథనం కూడా మనకి చెప్పబడింది విష్ణు పురాణంలోను, పరాశర మహర్షి చెప్పిన విషయంలో కూడా చాలా కథలు చెప్పబడ్డాయి. ఎందుకంటే దీనికి కొన్ని నియమాలు కూడా చెప్పారు, ఈ వ్రతానికి ఎలా చేయాలి అన్నది. మనకి ఇప్పుడు వచ్చిన ఇవాళ మొదటి గురువారం, మనం ఇప్పటి నుంచి ఈ మాసంలో 4 గురువారాలు వచ్చాయి. సరే ఒక్కోసారి 5 వస్తాయి, 4 వస్తాయి. ఈ ప్రతి గురువారం కూడా, అందులో మార్గశిర మాసం ఎలాంటిదంటే హేమంత ఋతువులో మొదటి మాసం, దక్షిణాయనంలో చివరి మాసం, ఈ తర్వాత నుంచి వచ్చేది ఉత్తరాయణం మనకి. అంటే బ్రాహ్మీ ముహూర్తం టైప్లో చెప్పుకోవచ్చు మనం ఈ మాసాన్ని. అందుకనే తెల్లవారుజామున చేసే ఆరాధన అంతా విశేషంగా చెప్పబడింది మనకి మార్గశీర్ష మాసంలో. లక్ష్మీదేవిని గురువారం నాడు ఎవరైతే స్త్రీలు ముఖ్యంగా పొద్దున్నే లేచి సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు వాకి అంటే మన గోమయంతో అలుకోవడం కానీ, రంగవల్లితో దిద్దుకోవడం కానీ ఏమన్నా చేసి ఆ వ్రతాన్ని, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, వ్రతాలు చేస్తే కనుక ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని మనకి చెప్పడం జరిగింది. ఈ సమయంలో ఏంటంటే ముఖ్యంగా కొన్ని నియమాలు ఏంటంటే, ఈరోజు తలకి నూనె పెట్టుకోకుండా ఉండటం, పూజ అయ్యే వరకైనా తల దువ్వెంతో దూకోకుండా ఉండటం, తల స్నానం చేసి ఆరాధించడం, ఏమీ తినకుండా ఉండటం, ఈ పూజ చేసేదాకా కూడా నోట్లో ఏమీ వేసుకోకుండా అప్పుడు పూజ చేయాలి తెల్లవారుజామున. దాని అప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాగే దీపాలు పెట్టడం, సాయంకాలం గుమ్మం దగ్గర దీపాలు వెలిగించడం, ఉభయ సంధ్యల్లో కూడా. ఈ లక్ష్మీ వారానికి చాలా ప్రత్యేకత ఉంది. అలాగే మొదటి వారానికి ప్రత్యేకంగా కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నైవేద్యం ఈ మాసంలో, ఈ గురువారాలు ముఖ్యంగా ప్రతి గురువారం కూడా పులగం, అట్లు, పరమాన్నం, పూర్ణబూర్లు, ఆఖరి రోజు పూర్ణబూర్లు. ఇది అయ్యాక పుష్యమి మాసంలో వచ్చే మొదటి గురువారం కూడా చేయాలి. ఈ మార్గశీర్ష మాసంలో వచ్చే గురువారాలన్నీ చేస్తూ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా చేస్తే ఈ వ్రతం కంప్లీట్ అవుతుంది అనమాట. ఎవరైతే ఈ వ్రతం సంకల్పించి, కనీసం మనకి శక్తి లేదు, కనీసం ఒక గురువారం అన్నా చేసుకుంటే ఆ లక్ష్మీదేవిని షోడశ ఉపచారాలతో ధ్యాన ఆవాహన షోడశ ఉపచారాలతో పూజించి అష్టోత్తరం చదువుకోవటం, అమ్మవారికి నైవేద్యం పెట్టడం, ఇలాంటివన్నీ విశేషంగా చెప్పబడ్డాయి. దీనికి సంబంధించిన కథ కూడా ఉంది మనకి. ఇది మనకి పురాణ నారద మహర్షి అడగడం, ఏంటి ఈరోజు ఇంత కళకళలాడుతూ ఉంది, అందరూ కలిసి 4 వర్ణాల వారు అంటే అందరూ కూడా కలిసి చేసుకునే వ్రతంగా చెప్పబడింది ఈ వ్రతాన్ని. దీంట్లో ఇంకా మిగిలిన వేళ అందరూ చక్కగా కలిసి చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని. ఈ వ్రతంలో సాయంత్రం ఏంటంటే అప్పుడు చెప్పడం జరిగింది అన్నమాట పరాశర మహర్షి నారదుడికి, ఇది అమ్మవారు ఈ మార్గశీర్ష మాసంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ ఏడాదికి వచ్చే మార్గశీర్ష మాసం గురువారం నాడు ప్రతి మహిళలు చక్కగా ఇళ్ళను శుభ్రంగా చేసుకొని, చక్కగా ఇల్లు వాకిళ్ళు క్లీన్ చేసుకొని, దీపాలు పెట్టుకొని, ఎవరైతే గురువార నియమాలు చెప్పిన నియమాలు పాటిస్తే వ్రతం చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అమ్మవారు చెప్పింది. అలాగే ఈరోజు ఒక సుశీల అనే ఒక ఆమె, వాళ్ళ అమ్మకి సవితి తల్లి, రోజు చిన్నప్పుడే తల్లి చనిపోతే సవితల్లి చిన్న బెల్లం ముక్కిచ్చి పిల్లలు నాడించమని చెప్పేదిట. అంటే కొంచెం ఇంతగా ప్రేమగా కాకుండా. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ గురువారం రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటే ఈ పిల్లల ఆటలో భాగంగా మట్టితో ఒక విగ్రహం తయారు చేసి ఆ బెల్లాన్ని నైవేద్యం పెట్టేసి పూజ చేసుకున్నట్టు ఉండగా భావించేది. భావన మాత్రంతో అమ్మవారు సంతుష్టి అయిపోయి ఎంత చేసినా కూడా ఆ శ్రద్ధకి మెచ్చుకొని ఆమెకి మంచి వరుడితో వివాహం జరిగింది. ఆ వెళ్తూ ఈ మట్టితో చేసిన లక్ష్మీదేవి కూడా తీసుకుని ఆమె అత్తగారింటికి వెళ్ళింది, ఆమె చేసుకుంది. అప్పుడు ఈ పుట్టింటి వాళ్ళంతా నిరుపేదలు అయిపోయారట అమ్మవారు అటు వెళ్ళాక. ఆ తర్వాత ఆమె ప్రతి ఏడాది కూడా ఈ గురువారం నాడు మాక్సిమం చేస్తూనే ఉంది పెద్దయ్యాక కూడా సుశీల. చేశాక ఒక రోజు వాళ్ళ పుట్టింటి వాళ్ళు పాపం దీనబాధలో అంటే మరీ దరిద్రభావం అనుభవిస్తున్నారన్న సంకల్పంతో ఆ తమ్ముడిని వస్తే ధనం పంపిస్తుంది ఒకసారి ఒక్కొక్క రూపంలో.
ఒకసారి ఒక కర్రలో పెట్టి వరాహాలు పంపిస్తుంది, ఒకసారి కుండలో, ఒకసారి కుష్మాండంలో ఇలా పంపిస్తే ప్రతిసారి కూడా అక్కడ పెడతాడు, అది వెళ్ళదు, వాళ్ళ ఇంటికి వెళ్ళదు, వాళ్ళ దారిద్ర్య బాధ తగ్గదు. ఇలా కాదని చెప్పి తల్లిని కూడా తీసుకొచ్చి తనతో పాటు ఈ వ్రతం చేయిస్తే కనుక వాళ్ళ దారిద్ర్య బాధ తొలుగుతుందేమో అని చెప్పి తీసుకొస్తే ఆ తల్లికి కూడా అంటే పూర్వజన్మ కృతం పాపం అన్న టైప్లో లాగా అడ్డం పడి ఆవిడ పిల్లకి తల రాస్తూ నూనె రాసుకుంటుంది తలకి. ఆ రోజు పనికిరాదు, ఏదో పెడుతూ పిల్లలకి అన్నం పెడుతూ ఆమె నోట్లో వేసుకుంటుంది ఆ చద్దిని, దాంతో ఆ వారం కూడా పనికిరాదు. ఇలా 4 వారాలు ఏదో ఒకటి చేసి విఘ్నం కలగజేసుకుంటుంది తల్లి. ఇంకా చివరికి బలవంతాన ఒక దాంట్లో కూర్చోబెట్టి ఈమె చెంగట్టుకుని ఒక రోజు చేయిస్తామట. ఎందుకు ఆమెకు విఘ్నాలు కలిగాయంటే, నువ్వు పూజ చేసినప్పుడు చిన్నప్పుడు అమ్మవారు పూర్ణబూరెలు ఆఖరి వారం నైవేద్యం పెట్టబోతుంటే వెళ్ళిపోతూ కనిపిస్తామట లక్ష్మీదేవి. ఎందుకమ్మా అంటే, మీ అమ్మ నువ్వు పూజ చేసినప్పుడు చీపిరితో నెట్టేసి కొట్టేది నిన్ను, దానివల్ల ఆమెకి ఆ ప్రాప్తం కలగలేదు. కనీసం ఎక్కడి నుంచి రియలైజ్ అయ్యి పశ్చాత్తాపం చెంది వచ్చే ఏడాది నుంచి ఈ వ్రతం చేసుకుంటే కనుక వాళ్ళకి దరిద్ర బాధ తొలుగుతుంది. అంటే దీంట్లో ఏంటంటే ఎవరైనా సరే లక్ష్మీప్రదంగా ఇంట్లో ఉండటం, రోజు గొడవలు పడకుండా ఉండటం, పెద్దలను సేవించడం, అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే గృహిణి తన బాధ్యతలు నిర్వహిస్తూ ఈ గురువారం వ్రతాలు చేస్తే కనుక లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్పే విధమే మనకి మార్గశీర్ష మాసంలో ఈ గురువారం జరిగే లక్ష్మీ పూజ. ఏడాదిలో ఒక్క గురువారానికి వచ్చేది మార్గశీర్ష మాసం గురువారం, అంత విశిష్టమైంది. తప్పకుండా అండి. అలాగే శ్రీకాంత్ శర్మ గారు, భగవద్గీతలో కూడా మార్గశీర్ష మాసానికి సంబంధించినటువంటి ప్రస్తావన శ్రీకృష్ణ పరమాత్మ చేశారు అని చెప్తారు. ఒక్కసారి ఆ విషయం తెలియజేస్తారా? బృహత్సామ తథాసాంనాం గాయత్రీం ఛందసాం అహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అంటాడు భగవద్గీతలో. ఆ శ్లోకము అనుసరించి బృహత్సామ తథాసాంనాం, వేదాలలో సామవేదాన్ని నేనే అంటాడు, ఛందస్సులో గాయత్రి ఛందస్సును నేనే అంటాడు, ఋతువుల్లో వసంత ఋతువును నేనే అంటాడు, మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనే అంటాడు. ఈ ప్రస్తావన మనకు భగవద్గీతలో కనబడుతుంది కనుక ఆయన చెప్పినటువంటి విషయము మాసాలలో నేనే ఆ మార్గశిర మాసాన్ని కనుక ఏమంటున్నాడు, ఈ మార్గశిర మాసము నా స్వరూపంగా భావించు కనుక ఈ మార్గశిర మాసమంతా కూడా నన్ను తలుచుకొని ధ్యానిస్తూ ఈ మాసమంతా కూడా భగవత్ చింతనతో గడపమని తెలియజేస్తున్నాడు. తప్పకుండా అండి. అమ్మ, మార్గశీర్ష మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్రతాలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం మాత్రమే కాకుండా స్త్రీమూర్తులు కావచ్చు, అందరూ కావచ్చు చేసుకునే వ్రతాలు ఇంకా ఏం చెప్పబడ్డాయి? ఈ మాసం ఇందాక వ్రతాల సమూహం అనుకున్నాం. ఉపవాస దీక్షలకి వ్రతాలకి చాలా సమాహారంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్లో మనకు వచ్చేదే స్టార్టింగ్ ఉమా మహేశ్వర వ్రతం తదినాడు చేస్తాం. స్టార్టింగ్ పాడ్యమి రోజే పోలి పాడ్యమి. అదే తర్వాత పంచమి నాగారాధన చేసుకుంటాం. నెక్స్ట్ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి, అంటే తారకాసుర సంహారం కోసం జన్మించిన కుమారస్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠి. అంటే ఎవరికైతే సంతాన సమస్యలు ఉన్నా, గర్భదోషాలు ఉన్నా తొలగాలంటే ఈరోజు ఉపవాసం, ముఖ్యంగా ఉపవాసం చేసి ఈ సుబ్రహ్మణ్య షష్ఠిలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన ఆ దోషాలు తొలగి సంతాన భాగ్యం కలుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ముఖ్యమైనది మనకి ఏకాదశి, మోక్షద ఏకాదశి. అది కూడా గీతా జయంతి, అంటే భగవానుడు గీత చెప్పిన అందరికీ కూడా ఉద్ధరించిన మాసం కింద కూడా మన అంత విశేషమైన మాసం ఇది. గీతా జయంతి జరుపుకుంటాం. పౌర్ణమి మగశిర మాసం వచ్చి ఈ మాసం పౌర్ణమిలో విష్ణు అంశైన దత్తాత్రేయుడు జననం, గురుస్వరూపం, త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడు జన్మించిన మాసం కాబట్టి గురు ఆరాధన 20 ప్రకృతి నుంచి 24 మంది గురువుల ద్వారా విద్య నేర్చుకుని ఆయన అవధూతగా ఉన్న విశేషమైనది. ఆ రోజే మనకి అనఘావ్రతం కూడా చేస్తారు. అంటే అనఘావ్రతం అంటే దర్భలతో లక్ష్మీనారాయణ స్వరూపాలు చేసి పూజన చేయటం, నివేదన చేయటం, ఆ రోజు బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు చేస్తారు. అంటే వ్రతం అంటే ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకునే వ్రతం అంటే పెళ్ళి అయ్యాక, వివాహం అయ్యాక చేసే వ్రతాలు ఎన్ని. అలాగే మనకి ఇంకా కాత్యాయని వ్రతం, ధనుర్మాసం. ఎందుకంటే ఈ సింహరాశిలోకి, మన ధనుసు రాశిలోకి రవి భగవానుడు ప్రవేశించే మాసం ఈ మాసం. ఈ మాసం అంతా కూడా ఆల్మోస్ట్ 16వ తారీఖు ధనుసు సంక్రమణ అయిన తర్వాత ఒక నెల రోజుల పాటు గోపికలు అందరూ కూడా కాత్యాయని వ్రతం చేసుకున్నారట. ఎందుకంటే ఈ మాసంలో విష్ణు ప్రీతికరంగా చేసే ఆరాధన చేయడం వలన వివాహం కాని వాళ్ళకి కానీ, వివాహ దోషాలు ఉన్న ఈ వ్రతం చేసి కాత్యాయని వ్రతం చేసుకోవటం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. అంటే చాలా విశేషంగా ప్రతిరోజు కూడా
ఒక ప్రత్యేకమైన పండగగా చెప్పిన మాసంగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా అండి. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా మీ పేరు చెప్పి మీ సందేహం ఏంటో చెప్పండి. మేడం నమస్తే అండి. నా పేరు కవిత మేడం. చెప్పండి అమ్మా. కవిత మేడం. మా మామ వాళ్ళ అన్న మనోడు చనిపోయినారు మేడం. 1 month అవుతుంది. అందుకోసమని మేము పొద్దున దీపారాధన స్నానాలు చేయొచ్చు అని సందేహం మేడం. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. ఏమంటున్నారమ్మా? వాళ్ళ మామగారు వాళ్ళ ఎవరమ్మా? మీ మామగారు వాళ్ళ కొడుక? అన్న మనవడు కాలం చేశారు. చనిపోయినారు. కాలం చేశారు. 1 month అవుతుంది మేడం. పూజలో చేసుకోవచ్చా? దీపారాధన అవన్నీ చేసుకోవచ్చా అనేసి మనం చాలాసార్లు ఈ విషయంలో మాట్లాడుకున్నాము. అమ్మ జాగ్రత్తగా వినండి. మీరు ఫోన్ డిస్కనెక్ట్ చేసి టీవీ చూస్తూ శ్రద్ధగా వినండి. మామగారి అన్న మనవడు వీళ్ళ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన మరణించాడు. ఇప్పుడు దీపారాధనలు ఈ మాసం అంతా కూడా చేసుకోవచ్చా అంటే, మన వంశంలో మన గోత్రీకులు, మన ఇంటి పేరు కలిగినటువంటి వారు ఎవరైనా మరణించినప్పుడు మనకు అశౌచం కేవలము 10 దినములు మాత్రమే. 11వ రోజు నుంచి ఇంట్లో శుద్ధి అనేటువంటిది ఉంటుంది. ఇక మిగతా రోజుల్లో దీపారాధనలు చేసుకోవచ్చా అని అంటే ఎలాంటి నియమము అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే ఏటి సూతకము అనేటువంటి ఒక భావనలో ఉంటారనమాట. ఈ ఏటి సూతకము, సంవత్సర అశౌచము అనేటువంటిది కేవలము మరణించినటువంటి వ్యక్తి యొక్క కుమారులకు మాత్రమే, మిగతా అందరికీ కాదు. ఒకవేళ వారు ఉమ్మడి కుటుంబం అయితే, అంటే ఒకే చూరు కింద మిగతా అన్నదమ్ములు అందరూ నివసిస్తూ ఉంటే కనుక ఈ ఏటి అశౌచం అందరికీ వర్తిస్తుంది. కానీ ఎవరికి వారు విడిగా ఉన్నప్పుడు ఏటి అశౌచం అందరు గోత్రికులకి, ఆ వంశం వారికి ఉండదు. 10 రోజులు మాత్రమే. కనుక అమ్మ మీరు చక్కగా ఈ మాసమంతా కూడా లక్ష్మీ ఆరాధన, విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉదయం సాయంకాలం దీపారాధన చేసుకుంటూ భగవత్ చింతనతో చక్కగా కాలాన్ని గడపండి. తప్పకుండా. అసలు ఈ ప్రశ్న మొదటే అడగాలి. మార్గశీర్ష మాసం అసలు ఎప్పటి నుంచి మొదలై ఎప్పటి వరకు ఉంటుంది? అలాగే ఈ మాసంలో లక్ష్మీనారాయణ ఆరాధన చాలా మంచిది అని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటండి? డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 30 వరకు మనకు ఈ మార్గశిర మాసం. లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన ఎందుకు చేయాలి అని అంటే, మనం మొదట చెప్పుకున్నాం కదా, ఈ మాసము నేనే అన్నాడు భగవంతుడు. కనుక ఈ మాసానికి అధిపతి విష్ణుమూర్తి. ఇంతకు ముందు ఒక మాసం వెళ్ళిపోయింది, కార్తీక మాసము. కార్తీక మాసం అనగానే శివకేశవ మాసము అంటూ ఉంటాం. వాస్తవానికి కార్తీక మాసం అంతా కూడా కృత్తికా నక్షత్ర సంబంధమైనటువంటి మాసం కనుక, కృత్తికా నక్షత్రానికి ఆధిపత్య దైవమైనటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి కనుక, సుబ్రహ్మణ్య స్వామి యొక్క తండ్రి విష్ణు పరమేశ్వరుడు కనుక, జాగ్రత్తగా వినండి మాట. కృత్తికా నక్షత్ర అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన కార్తీక మాసంలో అధికంగా చేస్తాం కనుక, ఆ సంబంధంగా పరమేశ్వరుని యొక్క ఆరాధన కార్తీక మాసం అధికంగా చేస్తాము. విష్ణు ఆరాధన మాత్రం ప్రత్యేకంగా ఈ మాసంలో చేస్తాం కనుక, విష్ణువును వదిలి లక్ష్మీదేవి ఎక్కడుంటుందమ్మా? ఎప్పుడు ఆయన వెంటే ఉంటుంది. విష్ణువు లేకుండా లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ లేకుండా విష్ణు ఆరాధన చేయడం ఎప్పుడు కూడా శ్రేయస్కరం కాదు. నన్ను ఒక్కడనే పూజించండి ఆయన చెప్పడు, నన్ను మాత్రమే పూజించండి అని ఈమె చెప్పదు. కనుక లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది. అందుకే దంపతులను కూడా ఆశీర్వదించేటప్పుడు ఉమామహేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు అంటారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉండాలని లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహ ప్రాప్తిరస్తు అంటారు. కనుక దంపతుల యొక్క అనుగ్రహం ఉండాలని ఇక్కడ దంపతులను విడదీయకుండా ఇరువురిని కూడా మాసమంతా కూడా విష్ణు స్మరణ, ప్రతి గురువారం లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉంటాం. కనుక విష్ణు సంబంధంగా కాకుండా లక్ష్మిని కలిపి విష్ణు ఆరాధన చేయడం అనేటువంటిది మాసంలో ప్రధానంగా చెప్పుకోదగినది. తప్పకుండా అండి. అలాగే మార్గశిర మాసంలో గురువారం ప్రాధాన్యత, ఆ రోజు నైవేద్యాలు ఇవన్నీ మీరు చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు మార్గశిర మాసం మొత్తం కూడా ఉన్నంతలో ఆచరణ చేసుకోవాలి జీవన శైలికి, ప్రస్తుత జీవన శైలికి తగ్గట్టుగా అనుకుంటే మాత్రం ఎటువంటి విధి విధానాలు పాటించాలి? ముఖ్యంగా ఏ పర్వదినాలకు ప్రాధాన్యతనిచ్చి మనం పూజ చేసుకుంటే మంచిది? ఈ మాసం అంతా ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ మాసం అనే మనం చెప్పుకున్నాం. కానీ దీంట్లో ఇప్పుడు నిత్య దైవందికంలో బిజీ షెడ్యూలు, ఎంత సూక్ష్మంలో మోక్షంగా చేసే చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా సంతాన సౌఖ్యం, ప్రతి మహిళ కూడా కోరుకునే సంతాన సౌఖ్యం, సౌభాగ్యం. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. కుదిరిన వాళ్ళు ఉపవాసం ఉండటం చాలా విశేషం. అలాగే పౌర్ణమి రోజు
చక్కగా అమ్మవారి ఆరాధన, దత్తాత్రేయుడు గురువు అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాల అనుగ్రహం ఉన్నట్టే. కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన చేసుకొని ఆ రోజు లవణాన్ని కానీ అగ్ని పురాణాన్ని కానీ దానం చేయాలి. మినిమం ఏది చేసినా కూడా సూర్యోదయానికి ముందే చేయాలి. ఇవన్నీ కూడా మనం వీలైనంత సూర్యోదయం ముందు పూజ లేవటం, స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అలాగే మనకి అనఘావ్రతం చేసుకున్న మంచిది. ఏకాదశి అన్నిటికంటే ముఖ్యమైనది ఏకాదశి, ఉపవాసం ఉండటం. తర్వాత మార్గళీ వ్రతం అని ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి, అంటే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ మాసంలో గోదాదేవి విష్ణుమూర్తిని తులసితో ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పండి. గోదాదేవి ఈ నెల రోజులు కూడా వచ్చినంత మాసం అంతా చేసి, ధనుర్మాసం అంతా కూడా చేసి ఆరాధన విష్ణు సాన్నిధ్యం పొందింది ఆవిడ. కాబట్టి ఈ మాసంలో వీలైనంత వరకు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు నిద్ర లేచి దీపారాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చదవటం లేదా వినటం, గీతా పారాయణ, గీతాధ్యాయం ఒక అధ్యాయమైనా మనం చదవగలిగితే కనుక చాలా మటుకు విశేషంగా లభిస్తుంది. తప్పకుండా. ఇప్పుడు ఏ మాసం వచ్చినా, ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక పురాణము, లేదా సోమవారాల నాడు దీపాలు, లేదా పౌర్ణమి నాడు దీపాలు అని ఎలాగో ప్రతి మాసానికి సంబంధించి ఒక విశేషమైనటువంటి క్రతువును చెప్పడానికి గల కారణం ఏంటండి? ఈ మార్గశీర్షానికి ప్రత్యేకంగా చెప్పినటువంటి ఆరాధనలే ఉన్నాయి. ప్రత్యేకమైన ఆరాధనలు అంటూ ఈ మాసంలో, ఇప్పుడు కార్తీక మాసం కార్తీక పురాణం చదవండి అని, వైశాఖ మాసం వైశాఖ పురాణం చదవండి అని అలా చెప్తాం. మార్గశిర మాసం అంతా కూడా విష్ణు చింతననే చేసుకోమని, మాసమంతా కూడా కుదిరినంత వరకు కూడా విష్ణు సహస్రనామ పారాయణాలు చేసుకోవడం, విష్ణు సంబంధమైనటువంటి గాథలను చదవడం, వినడము, లేదా భగవద్గీత పారాయణం చేయడము, ఈ విధమైనటువంటి ఆరాధనలు చేసుకోవడం. తత్సంబంధంగా వచ్చేటువంటి పర్వదినాలు ఉంటాయి. లక్ష్మీవారం, గురువారము లక్ష్మీ వ్రతాలు చేయడము, కాలభైరవాష్టమిని జరుపుకోవడము, అనఘాష్టమి, దత్త జయంతి. తర్వాత ఈ మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రానికి విశేషమైనటువంటి ఫలితం చెప్తారు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రం రోజున ప్రాతకాలంలో శివారాధన చేయాలి అని చెప్తారనమాట. ఎందుకంటే మార్గశిర మాసం వచ్చేసరికి విష్ణు మాసం అని చెప్పుకున్నాం. ఆర్ద్రా నక్షత్రం వచ్చేసరికి శివుడి జన్మ నక్షత్రం. మార్గశిర మాసం విష్ణు మాసము, ఆర్ద్రా నక్షత్రం శివుడి మాసము. శివుడు విష్ణువుడు ఇద్దరికి కూడా అభేదం చూపిస్తూ, ఇద్దరికి కూడా భేదము లేదు, చూపించేటువంటి వారు నరకంలో పడతారని చెప్తారు. మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ తావుభౌ నరకం యాంతి యావత్ చంద్ర దివాకరం ఉంటుంది శాస్త్రం. సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్తాడనమాట ఈ మాట. మద్భక్త శంకరద్వేషి, నా భక్తుడై శంకరుని ద్వేషించేటువంటి వాడు, మద్వేషి శంకరప్రియ, నన్ను ద్వేషిస్తూ శంకరుని పూజించేటువంటి వారు. ఈ ఇద్దరు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో పడతారంటారు. కనుక విష్ణుమూర్తికి పరమేశ్వరునికి భేదం చూపించకూడదు. అలా చూపించకూడదు అని చెబుతూ ఈ మాసంలో అన్నిటికంటే విశిష్టమైనటువంటి రోజుగా మార్గశిర ఆర్ద్రా నక్షత్రము అని చెప్తారనమాట. ఆ రోజున ప్రాతకాలంలో ఎవరైతే శివారాధన చేస్తారో, ఇది శివరాత్రి కంటే కూడా విశేషమైనటువంటి పర్వదినంగా చెప్తారు. ఎవరైతే మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రం ఉన్నటువంటి రోజున ప్రాతకాలంలోనే రుద్రాభిషేకాన్ని శివారాధన చేస్తారో వారికి అపారమైనటువంటి శివకేశవుల యొక్క అనుగ్రహము కలుగుతుంది అని చెప్తారు. అది డిసెంబర్ 16వ రోజున వచ్చింది. ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు ఈ మార్గశిర మాసం అంతా ఉంటాయి. తర్వాత ధనుర్మాసం వస్తుంది. ఈ ధనుర్మాస సందర్భంగా కూడా విష్ణు ఆరాధన, లక్ష్మీ ఆరాధన అధికంగా చేసుకుంటూ ఉంటాం. కనుక ప్రత్యేకంగా ఇవి చేసుకోవాలి అని కాకుండా మాసమంతా కూడా విష్ణు చింతన చేస్తూ ఆయా పర్వదినాలు శ్రద్ధాభక్తులతో జరుపుకోవడమే ప్రధానం. తప్పకుండా అండి. మామూలుగా అయితే ఫలితం ఆశించి ఏమీ చెయ్యకూడదు అనే చెప్తారు. కానీ ప్రతి ఒక్కరం ఈ మాసంలో ఈ పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి ఆశ అయితే మనసులో ఉంటుంది. ఒకవేళ త్రికరణ శుద్ధిగా ఈ మార్గశీర్ష మాసం మొత్తం కూడా ప్రత్యేక ఆరాధనలు కావచ్చు, మాసం మొత్తం కావచ్చు చేసిన వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోందండి? ఈ మాసంలో మనం అనుకున్నాం, మార్గశీర్ష మాసంలో ముఖ్యంగా విష్ణు ప్రీతి అంటే స్థితికారకుడు, విష్ణు భగవానుడు స్థితికారకుడు. ఇహలోకంలో మనం జీవించి ఉండటానికి, అనుభవించడానికి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కావాలి. ఎందుకంటే మెటీరియల్ వరల్డ్లో కావాల్సిన సుఖాలకు కావచ్చు, జీవనానికి అన్నిటికీ కూడా ఆయనే కారకులు. కాబట్టి వాళ్ళిద్దరి ఆరాధన ఈ మాసంలో శ్రేష్టంగా చెప్పబడింది. సహజంగా ఈ మాసంలో ఏంటంటే చలికాలం, మనకి సైంటిఫిక్గా చూసినా కూడా చలికాలం మొదలవుతుంది. ఈ వణికే చలికాలంలో ఏంటంటే పగలు సమయం తక్కువ ఉండి రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఆహారం ఏంటంటే అందుకనే తెల్లవారుజామున స్నానం చేసేసి నైవేద్యాలు మన విష్ణువాలయంలో చూడండి అర్చనలు అన్నీ కూడా దద్దోజనాలు పులిహార ఇవన్నీ కూడా తెల్లవారుజామునే నైవేద్యం పెడతారు స్వామివారికి. ఆ ప్రసాదం తీసుకొని ఆ రోజంతా ఇంక ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం ఇండైరెక్ట్గా అంటే ఉపవాస దీక్షల కింద ఎక్కువ ఉపవాసం కాకుండా ఆ డైజెషన్ సిస్టానికి సరిపడేట్టుగా ఆహారం తీసుకోవటం. ఎందుకంటే పగలు సమయం చాలా తక్కువ ఉంటుంది, సూర్యకాంతి ప్రభావం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండటానికి నైవేద్యాల్లో కూడా మనకి పసుపు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, పెరుగు ఇలాంటివన్నీ ఎక్కువ వాడుతూ ఉంటారు. అంటే అవేంటంటే క్షారగుణాన్ని తగ్గించి మనలో డైజెస్ట్ సిస్టానికి బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అందుకని ఈ నైవేద్యాలన్నీ కూడా ఇవే ఉంటాయి మీకు విష్ణువాలయం చూడండి. అలాగే మన ఏకాదశి రోజు కూడా ఉండలేని వారు 3 తులసి దళాలు తిని ఉపవాసం ఉండటం. ఎందుకంటే బాడీకి మంచిదని, ఆరోగ్యానికి మంచిది చలికాలం కాబట్టి. తక్కువ ఆహారం తీసుకొని అది కూడా శ్రేష్టమైన ఆహారం తీసుకోవడం వలన ఆ ఉపవాస ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపాలు పెట్టడం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ మార్గశీర్ష మాసంలో మాసం అంతా కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవటం, తులసి దళాలతోనూ మారేడు దళాలతో విష్ణుమూర్తిని ఆరాధన చేయటం చాలా విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగడానికి చాలా అనుకూలం. అలాగే సూర్యారాధన భాను సప్తమి మనకి ఆదివారం ఈసారి సప్తమి వచ్చింది, త్రయోదశి ప్రదోషకాలం. ఆ రోజు ఉపవాసం చేయడం వల్ల కూడా చాలా ఉపవాస ఫలితం అంటే ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అన్నమాట. విశేషమైన మాసం ఈ మాసం. శ్రీకాంత్ శర్మ గారు, ఈ మాసంలో ప్రత్యేకంగా దత్తాత్రేయ వారి జయంతి అనేది వస్తుంది. ఆ రోజున ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి, దత్తాత్రేయుల వారి ఆరాధన గురించి ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పబడ్డటువంటి విశేషాలు ఏంటి? మార్గశిర పౌర్ణమిని దత్త జయంతి పర్వదినంగా మనము వ్యవహరిస్తాం. అది దత్త ఉపాసకులకు మాత్రమే కాకుండా అందరికీ గొప్ప పర్వదినం. ఎందుకు? దత్తుడు గురువుని ఎందు గురించి ఆరాధిస్తాము? జ్ఞానం కొరకు ఆరాధిస్తాం. జ్ఞానేన హీనః పశుభిః సమానః అంటుంది ధర్మశాస్త్రం. ఎంత నువ్వు గొప్పవాడివైనా కానీ జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? నీకు పశువుకు తేడా లేకుండా పోతుంది. కనుక అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని అంటే గురువును ఆశ్రయించాలి. అలాంటి గురువుల్లో మేటి అయినటువంటి గురువు దత్తాత్రేయ స్వామి. ఆయన లీలలన్నీ కూడా చిత్రాతి చిత్రంగా ఉంటాయి. గురుచరిత్ర పారాయణం చేస్తే కనుక అసలు ఆయన ఒక్కొక్క లీల ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే కనుక ఒళ్ళు గగురు పడుస్తుంది. అట్లాంటి వైభవం కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి గురువు దత్తాత్రేయ స్వామి. దత్తుడిని ఈ గురు జయంతి రోజున దత్త జయంతి రోజున ఆరాధించడం వలన విశేషమైనటువంటి జ్ఞానము ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాకుండా నీకు ఏది కావాలో గురువుకి మాత్రమే తెలుసు. నువ్వు దేన్ని ఉద్దేశించి నువ్వు గురువుని పాదాలు పట్టుకున్నావో అది గురువుకి మాత్రమే తెలుసు. శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంఘ్రి పద్మే మనశ్చే నలగ్నం తతఃకిం 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 విదేశేషు మాన్య స్వదేశేషు ధన్య సదాచార వృత్తేషు మత్తో నచాన్యః గురోరంఘ్రి పద్మే మనశ్చే నలగ్నం తతఃకిం 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 అంటారు గురు అష్టకంలో. గురువు పాదాలు పట్టుకుంటే విదేశాల్లో సంపాదించేటువంటి ధనమెందుకు, ధాన్యాలెందుకు, మేరు పర్వతంత ధాన్యాలెందుకు, భార్యాపుత్రులు ఎందుకు? వీళ్ళందరూ కూడా గురువు పాదాలను ఆశ్రయించుకుంటే వీళ్ళంతా ఎంత ఆయన ముందు. కనుక ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా గురువు దగ్గర పటాపంచలైపోయి నీకు అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని మనోదీపాన్ని వెలిగించి అలాంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కనుక దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమి ఈ రోజున చక్కగా ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారి పటాన్ని పెట్టుకొని విశేషంగా ఆరాధనలు చేయలేకపోయినా సరే, విశేషంగా ఆరాధనలు ఎవరు చేస్తారు? మా బోటి వాళ్ళు చేస్తారు. అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు నా ఉద్దేశము. మిగతా వాళ్ళందరినీ కూడా విశేషంగా చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. వారి భక్తికి తగ్గట్టు అయ్యా మేము రుద్రం చదవాలా అవసరం లేదు, అపవిత్ర పవిత్రోవా అని చదవండి. ఏమండి మేము అభిషేకం చేయాలా అక్కర్లేదు. చక్కగా గంధం పెట్టి ఆ ఫోటోని అలంకరణ చేసి పుష్పం పెట్టి అలంకరణ చేసి 4 నామాలు చెప్పుకోండి. మీకు తోచిన విధంగా పంచోపచార పూజ చేస్తారా చేయండి, షోడశోపచార పూజ చేస్తారా చేయండి. అలా దత్తాత్రేయ స్వామిని చక్కగా పూజించి కుదిరితే ఈ రోజు నుంచి గురుచరిత్ర పారాయణము ప్రారంభం చేయండి. విశేషమైనటువంటి అపారమైనటువంటి కటాక్షము దత్తాత్రేయ స్వామి అనుగ్రహిస్తాడమ్మా, అందులో సంశయం లేదు. తప్పకుండా.
అమ్మ, ప్రతి మాసానికి కూడా ఈ మాసంలో ఈ దాన ధర్మాలు, ఈ వ్రతాలు, ఈ పూజలు చేస్తే చాలా మంచిది అని చెప్తారు కదా. మార్గశీర్షంలో చేయవలసినటువంటి దాన ధర్మాల గురించి ఏమని చెప్పారు? ఎటువంటి మాసంలో అయినా కూడా దానానికి విశేషం ఉంది. ఎందుకంటే దానం ధర్మం. ఒక యోగ్యుడైన విప్రుడికి కానీ వారికి అపాత్ర దానం కాకుండా దానం చేయడం అనేది చాలా విశేషం. అలాగే ముఖ్యంగా ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పిన దానాలు చూస్తే కనుక లవణ దానం చెప్పడం జరిగింది. పౌర్ణమి రోజు లవణాన్ని దానం చేయమన్నారు. అలాగే అగ్ని పురాణాన్ని దానం చేయమన్నారు, పుస్తకాన్ని అంటే విశేషంగా. అలాగే గోవు దానం చేసుకున్న విశేషం. గోవు శ్రేష్టం. ఎందుకంటే గోసేవ కూడా, గోగ్రాసం కానీ గోవులకు సంబంధించినవి కానీ ఏవి చేసినా కూడా ఈ మాసంలో విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా అన్నిటికంటే మరి కార్తీక మాసంలో దీపానికి ఎలా ప్రాధాన్యం, దీపదానం ఎలా అనుకుంటామో, ఈ మార్గశీర్ష మాసంలో ప్రత్యేకంగా చెప్పిన దానాలు అయితే ఇవి. భగవద్గీత ఇలా పుస్తకం కంటే కూడా పౌర్ణమి రోజు లవణ దానం చేయటం, అగ్ని పురాణం దానం చేయటం చాలా విశేషంగా చెప్పుకోవాలి. తప్పకుండా. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటో. ఇప్పుడు గురువారము ఇట్లా లక్ష్మీ పూజ అని చెప్తున్నారు కదా, ఇప్పుడు 4 వారాలు చేయాలని చెప్తున్నారు కదా మేడం. మనకి లేడీస్ కి ఒక వారం ఇట్లా డేట్స్ అడ్డం వస్తుంది కదా, ఒకవేళ అట్లా చేయకపోయినా ఒక వారం ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా అయితే సరే అమ్మా చెప్తారు. ఏమన్నా ఇద్దా లేకుంటే అమ్మా మీరు చెప్పండి. ఒకవేళ ఒక వారం ఆటంకం వచ్చింది అనుకోండి, ఆ వారాన్ని ఎలా మనం మళ్ళీ కలుపుకోవాలి? మొదటి వారం చివరి వారం కంపల్సరీగా చేసుకోవాలమ్మా. ఎప్పుడు మొదలెట్టినా కూడా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా మనం చేసుకోవాలి. కుదరనప్పుడు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి కుదరకపోయినా ఒక వారం అయినా చేసుకోవాలి, చివరి వారం అయినా. పుష్యమి మాసంలో వచ్చిన వారం, ఆఖరి వారం, ఆ 2 చేసుకున్నా కూడా మీకు విశేషమైన ఫలితాలు వస్తాయి. కుదిరినంత వరకు అన్ని వారాలు చేయటం అన్నది వ్రత దీక్ష తీసుకుంటే, లేకపోతే వచ్చే సంవత్సరం కుదిరినప్పుడు మొత్తం చేసుకోవటం. తప్పకుండా అండి. అలాగే ఈ మాసంలో త్రయోదశి తిథి నాడు ప్రదోష దీక్ష అని చెప్పి చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ప్రదోష దీక్ష అనేటువంటి వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక కోణం ఏంటి? త్రయోదశి తిథికి ఈ మాసంలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఒకసారి చెప్పండి. ఎప్పుడైనా ఏ మాసంలోనైనా త్రయోదశి తిథి ఉన్నటువంటి సాయంకాలమును ప్రదోషకాలము, ప్రదోష పూజ అని చెప్తారనమాట. త్రయోదశి తిథి పోయి చతుర్దశి వచ్చేటువంటి ఈ తిథికి శివుని యొక్క ఆరాధన చాలా విశేషం. అట్లా మార్గశిర మాసంలో మనం మాసమంతా కూడా విష్ణు ఆరాధన అని అనుకున్నాము. అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రం వచ్చేటువంటి రోజున శివారాధన అనుకున్నాము. అదేవిధంగా త్రయోదశి నాటి ప్రదోషకాలంలో శివారాధన గురించి చెప్తారనమాట. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని చెప్పుకుంటాం. శివుని హృదయంలో ఎప్పుడు విష్ణు, విష్ణు హృదయంలో ఎప్పుడు శివుడు, ఇద్దరు రమిస్తూ ఉంటారు. ఇద్దరు ఒకరిని గురించి ఒకరు చింతన చేస్తూ ఉంటారు. కనుక శివకేశవుల భేదం చూపించకుండా ఉండడం కోసము భక్తులను శివకేశవుల ఆరాధనకు దూరం చేయకుండా, శివుడు వేరు కేశవుడు వేరు అనేటువంటి అభిప్రాయం కలగకుండా ఉండడం కోసము ఈ మార్గశిర మాసమంతా కూడా విష్ణు ఆరాధన చేసుకుంటూనే ఆయా సందర్భాల్లో శివారాధనకు కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా త్రయోదశి నాటి సాయంకాలము ప్రదోషకాలము అంటారు. ప్రదోషకాలంలో అభిషేకము విశేషమైనటువంటి ఆరాధన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ప్రదోషకాలము అంటే సూర్యాస్తమయము అయ్యేటువంటి కాలం. అటు పూర్తిగా చీకటి, ఇటు పూర్తిగా వెలుగు ఉండకుండా సంధ్యా సమయము, ఇక్కడ నుంచి ప్రదోష సమయము చెప్తారనమాట. ఆ సమయం వరకు కూడా ఉపవాసంగా ఉండాలి. ఏవైనా తేలికపాటి పదార్థాలు తీసుకొని ఆ సాయంకాలము ఆ సమయం నుంచి రుద్రాభిషేకం చేసుకుంటే కనుక అది ప్రదోష అభిషేకం చేసినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు, విష్ణుమూర్తి ఇరువురు ఇస్తారు. తప్పకుండా అండి. ఇందాక మీరు చెప్పడం జరిగిందమ్మా, ఈసారి ఆదివారంతో సప్తమి రావడం జరిగింది, భాను సప్తమి అంటారు అని చెప్పేసి. భాను సప్తమి నాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏంటి? ఎవరైనా ఆచరించవచ్చా? అసలు ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటి ఒకసారి తెలియజేయండి. ఆరోగ్యం భాస్కరాదిత్యే, అంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి. అలాంటి ఆయన ఈ మాసంలో మనకి ఎప్పుడైనా సరే ఆదివారానికి అధిపతి కూడా, అంటే ప్రతి వారానికి ఒక అధిపతి ఉంటాడు. ఆ రోజు అధిపతి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే సప్తమి తిథి ఆదివారం కలిసి వచ్చిన రోజు మనం భాను సప్తమి అంటాం. ఈ సంవత్సరం మార్గశీర్ష మాసంలో మనకి సప్తమి తిథి భాను సప్తమితో కలిసి వచ్చింది.
ఆ రోజు ఆ విశేషమైన ఫలితాలు సూర్యభగవాన్ ఎవరైనా సరే అందరూ కూడా సూర్యారాధన చేసుకోవటం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం, సూర్య నమస్కారాలు చేయటం ఈరోజు విశేషంగా చెప్పబడ్డాయి. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయటం వలన మనకి ఆరోగ్యం కలుగుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగటానికి ఆయన ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఆ రోజు ఏంటంటే మనం మద్యం, మాంసం, ఉల్లి, వెల్లుల్లి, మాంసం వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండి ఆ రోజు ఆ సూర్యారాధన చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం వలన మనకి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అందరూ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం ముందుగా సూర్య భగవాన్ని సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం చేసుకోవడం, ఆయన పాయసం నివేదన చేయడం ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. తప్పకుండా. మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం అనేది అందరికీ ఆనవాయితీ అనేటువంటిది పెట్టుకొని ఆనవాయితీ అనేది ఉండదు అనే మాట అంటారు. మరి ఆ రోజున ఆనవాయితీ లేకపోయినా, అసలు వీటి గురించి ఎవరికీ తెలియకపోయినా అమ్మవారి ఆరాధన లేదా స్వామి అమ్మవార్ల ఆరాధన ఏ విధంగా చేసుకోవచ్చండి? అమ్మవారి ఆరాధన చేయడానికి లేదా ఏదైనా విశేషమైనటువంటి పూజ చేయడానికి ఆనవాయితీతో ఏం సంబంధం అమ్మా? ఇప్పుడు ఏదో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు, చాలా కష్టకాలంలో ఉంటారు. అప్పుడు ఆ కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటారు. తర్వాత వాళ్ళు వృద్ధులకు రాకూడదా? వృద్ధులకు వస్తారు, పెద్ద ఉద్యోగాలు చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి మేము కారులో వెళ్ళలేదండి ఆయన కారు కొనుక్కోకుండా ఉంటారా? కొనుక్కుంటారుగా. మాకు ఆనవాయితీ లేదండి, మా ఇంట్లో ఎవరు కొనుక్కోలేదని అంటారు, అనరుగా. కనుక భగవంతునికి అనుగ్రహం పొందాలి మనము. ఆమె యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాం మనం. ఆమె అమ్మ, అందరికీ తల్లి. కనుక అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే కనుక ఇలాంటి చిన్న చిన్న కారణాలు పెట్టుకుంటే ఆమె యొక్క అపారమైనటువంటి అనుగ్రహం పోతుంది కదా. కనుక అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఆనవాయితీలతో సంబంధం లేకుండా చక్కగా లక్ష్మీదేవి పటం పెట్టుకొని వ్రతం చేయలేకపోయినా పూజ చేసుకోండి, అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు చెప్పుకోండి, పారాయణాలు చేసుకోండి. ఎన్నో ఉన్నాయి మనకు. ఆదిశంకర్ల వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. అట్లా చక్కగా చదువుకోండి. శ్రీ సూక్తం వచ్చినటువంటి వాళ్ళు శ్రీ సూక్తంతో అభిషేకం చేయండి. శ్రీ సూక్తం రానటువంటి వాళ్ళు అమ్మవారి నామాలు చెప్పండి. కనకధారా స్తోత్రం ఉంది, లక్ష్మీ గద్యాలు ఉన్నాయి. ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి ఏవైనా కానీ మనకు భక్తి అమ్మవారికి చాటుకోవాలి. కనుక ఆ విధంగా పూజ చేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాలు ఎన్నో చెప్తారు. అందులో ఏది కుదిరితే అది నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మేము విశాఖపట్నం నుంచి చేస్తున్నాము. అమ్మా చెప్పండి. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే, మీ సందేహం ఏంటో చెప్పండి, టీవీ వైపు చూడకండి. అమ్మా మేము సముద్రం స్నానం చెయ్యొచ్చా? ఏంటమ్మా? సముద్రం స్నానం చెయ్యొచ్చా? కార్తీక పౌర్ణమి, ఈ మాఘ పౌర్ణమి వస్తుంది కదా. అవునవును, అంతేనా? అదొక్కటేనా సందేహం? మాఘ పౌర్ణమి వస్తుంది కదా, సముద్రం స్నానం చెయ్యొచ్చా? ఓకే, అవునండి, అదొకటి. సరే మీరు చెప్పండి. సముద్ర స్నానము ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి అధికారం ఇవ్వలేదమ్మా శాస్త్రం. అవునా అండి? అకామావై అంటారు, గుర్తుగా ఉండడం కోసమని. ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మాఘ మాసము, వైకుంఠ మాసం, వైశాఖ మాసం. ఈ 4 మాసాల్లో వచ్చేటువంటి పౌర్ణమిల్లో ఈ సముద్ర స్నానం చేయమని చెప్పారు. కొంతమంది ఆషాఢ పౌర్ణమికి కూడా చేయవచ్చని చెప్తుంటారు. అయితే ఈ మాసాల్లో మినహా మిగతా మాసాల్లో సముద్ర స్నానం చేయడానికి అధికారం ఎవరికీ లేదు. అయితే ఆవిడ అన్నట్టుగా ఇప్పుడు మార్గశిరం కాకుండా ఆవిడ మాఘమాసము అని అంది. మాఘ పౌర్ణమికి చేయవచ్చా? మాఘ పౌర్ణమికి చేయమని శాస్త్రం తెలియజేస్తుంది. కనుక మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయవచ్చు. సముద్రానికి దగ్గరలో ఉండేటువంటి వారు మాఘ పౌర్ణమికి చేసుకోవచ్చు. ఎవరైనా మనలాగా హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేయాలనుకునేటువంటి వారు ఆ మాసంలో పౌర్ణమికి సంబంధం లేకుండా ఆ మాసం వెళ్ళినా చేయొచ్చు. అయితే సేతు స్నానానికి మాత్రం ఈ నిబంధన చెప్పలేరు. రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సేతు స్నానం ఆచరించేటప్పుడు సమయంలో ఈ సేతు స్నానంకు నియమం చెప్పలేదు. ఎప్పుడు వెళ్ళినా 365 రోజులు ఎప్పుడు వెళ్ళినా చేసుకోవచ్చు. కానీ మిగతా సముద్రాలలో ఎప్పుడు కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాసాల్లో మినహా, ఆ పౌర్ణమిలు మినహా ఎప్పుడు కూడా, అలాగే రాగి చెట్టును కూడా ఎప్పుడంటప్పుడు ముట్టుకోవద్దని శాస్త్రం చెప్పినట్టుగా సముద్రం కూడా అంతే. కనుక అమ్మ మీరు మాఘ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు చక్కగా చేసుకోండి, మార్గశిర మాసంలో చేయకూడదు. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మ నమస్తే. చెప్పండి మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి అయ్యా, మీ సందేహం చెప్పండి.
టీవీ చూడద్దు. కొంచెం గట్టిగా మాట్లాడండి. గీతా జయంతి రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలి మేడం? తప్పకుండా అండి. అమ్మ మీరు చెప్పండి. గీతా జయంతి రోజు మనకి ఎన్ని అధ్యాయాలు చదవాలని నియమం అంటే ఏం లేదు. మీకు ఓపిక ఉంటే 700 శ్లోకాలు చక్కగా చదవండి. ఎందుకంటే అంత టైం లేదు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోభూతి దువా నీతిర్మతిర్మమ అని ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణాయ నమః అని నమస్కారం పెట్టుకోండి. ముఖ్యంగా మనం భక్తి యోగం, విభూతి యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం చదవగలిగితే మంచిది. అందుకని ఎన్ని మీ శక్తి చదవటం అనేది ఒక పాదం చదివినా కూడా శ్రేష్టమనే చెప్పాడు గీతాచార్యుడు. కాబట్టి చదవగలిగితే మొత్తం గీతాధ్యాయం మొత్తం చేయడం ఉత్తమం. అలా కాని పక్షంలో ఒక అధ్యాయం అయినా చదవండి, విశేషంగా ఒక శ్లోకం అన్నా చదవండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. తప్పకుండా. మార్గశిర లక్షవార వ్రతం అసలు ఎలా చేసుకోవాలమ్మా ఒక్కసారి తెలియజేయండి. మనం ఇందాక గురువారం మార్గశిర మాసంలో విశేషం ఏంటని చెప్పుకున్నాం కదా. ఈ మాసంలో ఈ లక్ష్మీ వ్రతానికి కూడా ఒక వ్రత విధానం కూడా చెప్పడం జరిగింది. దీనికి ఏంటి అంటే ఒక కొల మానిక అంటారు కదా, అంటే మనం చేరు మానిక ఇలా కొలుస్తాం కదా ఒక తూనికలాగా, దానికి క్లీన్ చేసి, అంటే ధాన్యానికి ఆరాధన ఎక్కువ ఇక్కడ మనం ఈ మాసంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆ కొలతకి చక్కగా కొలత పాత్రని చక్కగా శుభ్రంగా క్లీన్ చేసి దానికి చక్కగా పసుపు బొట్లు కుంకుమ పెట్టి దానిలో మనం ఆవాహన చేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని చిత్రపటాన్ని కానీ ఇలా చేసుకొని ఈ వ్రతాన్ని చేస్తామని చెప్పి ముందు సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకున్న తర్వాత ఏ పూజకైనా మనం ముందు చేసే ఆదో పూజో గణాధిప అంటే మొట్టమొదటి గణపతి ఆరాధన చేసుకుంటాం. అలాగే మొదటి గురువారం, ఈరోజు మనకి మొదటి గురువారం, అలాగే ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారము చేయాలి. తర్వాత పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా చేస్తేనే ఈ వ్రతం మొత్తం పూర్తవుతుంది. ఈ వ్రతం చేసేటప్పుడు ఆ ధాన్యాన్ని పోసి ఒక మండపం ఆరాధన చేసుకొని అమ్మవారిని ఆరాధన చేసుకొని దాంట్లోకి మనం ఆవాహన అష్టోత్తర షోడశ ఉపచారాలు పూజలు మహాలక్ష్మీదేవికి ఆరాధన చేసి, ఈరోజు ముందు ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని నియమాలు. తెల్లవారుజామున చేయాలి, స్నానం చేయటం, తలకి నూనె రాసుకోకుండా ఉంటాం, దువ్వెంతో తల దువ్వుకోకుండా ఉంటాం, అంటే వ్రతం చేసేవాళ్ళు దువ్వుకొని సద్ది పదార్థాలు కానీ అలాంటివి ఏం తినకుండా ఉంటాం, ఉడికించని పదార్థాలు తినకుండా ఉండటం. అమ్మవారికి కూడా ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టాలి. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నైవేద్యం చెప్పడం జరిగింది ఈ పూజ చేశాక. మొదటి వారం పొలగం, రెండో వారం అట్లు అంటే దోశలు అంటాం కదా, ఆ అట్లని నైవేద్యం పెట్టాలి. మూడో వారం పరమాన్నం, ఇప్పుడు నాలుగో వారం పూర్ణబూరెలు. ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ రోజంతా కూడా దీపాలు, ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి ఉదయం సాయంత్రం కూడా గుమ్మాల దగ్గర కూడా మనం దీపాలు వెలిగించాలి కంపల్సరీ. అంటే ఇల్లు కూడా శుభ్రంగా ఉండి ఇంట్లో గొడవలు, భార్యాభర్తలు కలహాలు చేసుకోవడం కానీ అనవసరమైన విషయాల మీద ఇలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మని ఆరాధిస్తే కనుక ఈ మార్గశీర్ష మాసంలో ఇలా ఆరాధన చేసిన వాళ్ళకి ఆ లక్ష్మీదేవి శాశ్వతంగా వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటుంది. అంటే ఐశ్వర్యం అంటే ఏంటి? ధనం ఒకటే కాదు కదా, ఆరోగ్యం, సంతానం, మనశ్శాంతి, ఇవన్నీ కూడా మనకి ఆమె విద్య, జ్ఞానం అన్నీ కూడా ఆమె ఇచ్చేవే. కాబట్టి అటువంటి లక్షణాలన్నీ కూడా మనకి కలిగి మన మనసు ప్రశాంతత పొంది అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతాం. కాబట్టి ఎంత చూస్తే అంత ప్రతి వారం కంపల్సరీగా చేయాలి. చేసుకున్న వ్రతం అనుకోకుండా మనం చేసుకున్నా కూడా గురువారం నాడు అమ్మవారి ఆరాధన చక్కగా చేసుకోవచ్చు. తప్పకుండా. కార్తీక మాసంలో బహుళ పక్షంలో ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ సందేహం చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా. అయితే మా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి చెప్పండి అమ్మా, చాలా పెద్ద సౌండ్ పెట్టుకున్నారు. అయితే ఈ మార్గశిర మాసం నైవేద్యం పెట్టకుండా గురువారం దీపారాధన చేసేదన పండు పెట్టొచ్చా? పండు పెట్టొచ్చా నైవేద్యం అని అడుగుతున్నాం. నైవేద్యం చేసే ఓపిక అంతేనమ్మా, అదొక్కటేనా? అదొక్కటే. సరే, మీరేం చెప్తారండి? ఈ అతను మార్గశిర గురువారాలు వ్రతం చేసుకుంటే నైవేద్యం చేయలేకపోతే ఎలా పండు పెట్టవచ్చా? బద్ధకాన్ని పండబెట్టేసి ఏ పండైనా పెట్టినా చాలమ్మా. అమ్మవారికి రకరకాల పదార్థాలు పెట్టమని ఎవరూ చెప్పట్లేదు, చాలా నైవేద్యాలు చెప్తారు. ఇన్ని నైవేద్యాలు పెట్టలేకపోయినా సరే ఒక పండు పెట్టొచ్చా అని అడిగారు. తప్పకుండా ఒక పండు పెట్టండి, బద్ధకాన్ని పండబెట్టండి, సరిపోతుంది. సరే అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా చెప్పండి మీ సందేహం.
అమ్మ ఈ దీపం పెట్టుకుంటే ఏ విధంగా పెట్టుకోవాలి? చాలా మంది గల్లు చేసి పెట్టమంటారు. అలాగే ఎప్పుడు పెట్టుకోవాలన్నా ఏ రోజు పెట్టుకోవాలి ఏంటి? ఎక్కడమ్మా? చెట్టు దగ్గర దీపం పెట్టుకుంటారు కదా. సరే అమ్మా, మీరు చెప్పండి. సరే అమ్మా, చెప్తారు. రావి చెట్టు దగ్గర దీపం పెట్టమని చెప్తారు కదా, ఈ మాసంలో ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడు పెట్టినా కూడా రావి చెట్టుని అశ్వత్థ వృక్షం కూడా ఆయనే అన్నాడు కాబట్టి విష్ణుమూర్తి తానే అశ్వత్థ వృక్షాలు అశ్వత్థ వృక్షం అన్నాడు విభూతి యోగంలో మనకి. కాబట్టి అశ్వత్థ వృక్షాన్ని విష్ణు స్వరూపంగా భావించి ఈ మాసంలో మనం ఆరాధన చేస్తాం, ప్రదక్షిణ చేయటం కానీ పూజ చేయటం కానీ. ముఖ్యంగా శనివారం తప్ప ఏ రోజు కూడా అశ్వత్థ వృక్షాన్ని మనం ముట్టుకోకూడదు. ఓన్లీ శనివారం నాడు మాత్రమే అశ్వత్థ వృక్షాన్ని ముట్టుకోవచ్చు. ఆ అశ్వత్థ వృక్షాన్ని ముట్టుకోకుండా మీరు శివాలయంలో కానీ ఏదైనా వైష్ణవాలయం అశ్వత్థ వృక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సహజంగా దేవాలయాల్లోనే మనం ఉంటాయి కాబట్టి పొద్దున్నే మన ఇంట్లో పూజ చేసుకొని, ఏ దేవాలయంకి వెళ్ళాలని కూడా ముందు ఇంట్లో మనం పూజ దీపారాధన చేసుకొని బయలుదేరి పొద్దున్నే ఆ గుడికి వెళ్ళినప్పుడు అప్పుడు మనం ప్రాతకాలం ఏమీ తినకుండా ఉంటాం కాబట్టి అప్పుడు తీసుకొని ప్రదక్షిణ చేయటం వల్ల మీకు ఆ అశ్వత్థ వృక్షం విష్ణుమూర్తి ఆరాధన చేసిన ఫలితం దక్కుతుందమ్మా. పొద్దున పూట చేసుకోవడం ఇష్టము. కుదిరితే ఉపవాసం ఉంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు ప్రదోషం. కానీ సహజంగా చెట్లను మనం సాయంత్రం రాత్రి వేళలో మనం పట్టుకోం కాబట్టి పొద్దున చేసుకోవడం మొత్తం. తప్పకుండా అండి. ఇప్పుడు కార్తీక మాసంలో బహుళ పక్షంలో మనకు అష్టమి నాడు కాలభైరవాష్టమి వస్తుందండి. మళ్ళీ ఇప్పుడు ఈ మార్గశీర్షంలో శుక్లపక్ష అష్టమిని కూడా కాలభైరవ జయంతి అష్టమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు ఈ రెండు తిథుల మధ్య ఏమన్నా కన్ఫ్యూజన్ అనుకోవాలా, లేకపోతే ఇది జయంతి అది అష్టమి ఎలా పరిగణించాలంటారు? మీరు అన్నట్టుగా కార్తీక మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమిని కాలాష్టమి అని, మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ అష్టమిని భైరవాష్టమి అని చెప్తారు. ఇది కాలభైరుని యొక్క జయంత కాదా అనేటువంటి మీమాంస చాలా ఉంటుంది. ఇది కాలభైరుని యొక్క జయంతి అనేటువంటిది మనకు శివపురాణంలోనే అవగతమవుతుంది. కానీ మరి ఈ పంచాంగకర్తలు మాత్రము వారు ఇచ్చేటువంటి పంచాంగాల్లో ఏది కాలభైరవాష్టమి అనేటువంటిది వాళ్ళు ప్రస్ఫుటంగా ఇవ్వడము మంచిది. అయితే ఏది ఆచరించాలి అనేటువంటి సందేహం వచ్చినప్పుడు మాత్రము ఆరాధనకు రెండూ మంచివే. కనుక కాలభైరవుడిని స్మరించుకుంటూ ఈ అష్టమి రోజున కాలభైరవాష్టమిని జరుపుకోవచ్చు. కాలభైరవాష్టమినే కాలభైరవ జయంతి అని చెప్పుకుంటూ ఉంటారనమాట. కనుక ఈ రోజున కాలభైరవ అష్టకాన్ని పఠించుకోవడము, కాలభైరవుని యొక్క చిత్రం ఏదైనా ఉంటే కనుక ఇంట్లో ఆ చిత్రాన్ని అలంకరణ చేసుకొని పూజించుకోవడం, లేకపోతే శివుణ్ణే కాలభైరవుడిగా పూజించుకోవచ్చు. కాలభైరవాయ నమః అనేటువంటి నామం కూడా ఆయనదే, అట్లా పూజించుకోవచ్చు. తీక్ష్ణ దంష్ట్ర కాలభైరవాష్టకం అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. అది చదువుతుంటే పళ్ళు పటపట కొరుకుతున్నట్టుగా ఉంటుందన్నమాట. అలాంటి స్తోత్రాలు కాలభైరవుని కాలభైరవుని యొక్క ప్రసన్నతను పొందేటువంటి స్తోత్రాలు చక్కగా చదువుకోవచ్చు. మీకు తోచిన విధంగా కాలభైరవాష్టమి రోజున పూజించండి. కుదిరితే మన సాంప్రదాయంలో చెట్టును పుట్టను కూడా దైవస్వరూపంగానే భావిస్తాము. కుక్కను కాలభైరవుని రూపంగా భావిస్తాం. కనుక ప్రతిరోజు మూగజీవాలను పోషించడము గృహస్థుని యొక్క ధర్మం. ఏదో ఒక పండగ వచ్చింది ఈ రోజున నైవేద్యం పెట్టండి చెప్పడం చాలా తప్పు అవుతుంది. అంటే ఇప్పుడు అన్నామనుకోండి కాలభైరవాష్టమి రోజున కుక్కలకు నైవేద్యం పెట్టండి, ఏవైనా పదార్థాలు పెట్టండి అంటే ఇప్పుడు పట్టేసుకుంటారు. ఓహో మీరు కాలభైరవాష్టమి రోజు తప్ప మిగతా రోజున కుక్కలకు ఏం పెట్టకూడదు అని అంటారు. ఆ అభిప్రాయం చెప్పడం లేదు. కనుక నిత్యము గృహస్థు యొక్క ధర్మము, గృహస్థు మీద అందరూ ఆధారపడి ఉంటారు. కనుక పశుపక్షాదులను పోషించాలి. విశేషంగా ఈ రోజున ఎక్కువగా పెట్టండి అంతే. తప్పకుండా. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే గురుగారు. అమ్మా చెప్పండి అమ్మా, సందేహం చెప్పండి. అదే మాఘమాసం పూజ చేస్తాం కదా మేడం, మనము పొద్దున్నే మాఘమాసం పూజ చేస్తాం కదా, ఇంట్లో దీపం పెట్టి పోవాలంటారు. కానీ 4:35కి లేస్తున్నాను, అక్కడ అశ్వత్ కట్ట పూజ చేసి వచ్చేపాటికి 6 అయిపోతుంది. దానికి మాఘమాసం పోయొచ్చి ఇంట్లో పూజ చేయొచ్చా? మాఘమాసమా మార్గశిర మాసమా అమ్మా? మాఘమాసం. సరే అమ్మా. సరే, అదేదో పాట చెప్పినట్టు తొందరపడి అన్నట్టు ఇప్పుడు ఆ పాట చెప్పకపోయినా పర్వాలేదు. కానీ ఆవిడ పాపం ఏంటంటే కాలు కలిసింది కనుక ఇప్పుడు అడిగేసినట్టున్నారు పాపం సోదరి. అయినా సరే అమ్మా, సరే మీకు ఆ సందేహం నివృత్తి చేయాలి కనుక చెప్తున్నాను. మాఘమాసం ఇంకా ఉంది. మాఘమాసం ఎప్పుడు వస్తుందో మౌన రాగాలు ఎన్ని నాళ్ళు అని ఒక ఆవిడ పాట కూడా పాడుకుందమ్మా. వస్తుంది, ఇంకొక నెల రోజుల్లో ఈ మాఘమాసం కూడా వస్తుంది. చక్కగా మీరేం చేయండి, ప్రాతకాలమే మీరు స్నానాలు చేసి దీపారాధనకు వెళ్ళి
చక్కగా ఇంటికి వచ్చి మళ్ళీ పూజలు అవన్నీ కూడా చేసుకోండి. తొందర ఏమీ అవసరం లేదమ్మా. ఈలోపు మార్గశిర మాసానికి సంబంధించినటువంటివన్నీ కూడా సందేహాలు ఏమైనా ఉంటే కూడా ఓసారి వాటిని కూడా పరిశీలించండి. మార్గశిర మాసంలో ఏ విధమైనటువంటి ఆరాధనలు చేయాలి, ఇప్పుడు మనము ఈ లైవ్ సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం మళ్ళీ యూట్యూబ్లో పెడతారు, హిందూ ధర్మం ఛానల్లో ఉంటుంది. ఒకసారి ఈ పూర్తి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే మార్గశిర మాసంలో ఏమేం పర్వదినాలు ఎట్లా ఆచరించాలి, దీపారాధనలు, నదీ స్నానాలు ఎట్లా ఆచరించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి కనుక మళ్ళీ ఒకసారి మీరు చూడండి. మార్గశిర మాసంలో కూడా చక్కగా దేవతా ఆరాధనలు చక్కగా చేసుకోండి. తప్పకుండా అమ్మా. ప్రత్యేకంగా ఈ మాసంలో లక్ష్మీదేవికి సంబంధించి అంటే ఆరాధన చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు, ఇంట్లో దేవుడి పటాలు కదపకూడదు, ఇటువంటి కొన్ని అపోహలు లాంటివి కావచ్చు, నమ్మకాలు లాంటివి ఉంటాయి కదా. నిజమేనా మార్గశిర మాసంలో అమ్మవారి ఆరాధన చేస్తున్నంతసేపు ఏవి కదపకూడదు, ఏమీ చేయకూడదు, బూజు లాంటివి కూడా దులపకూడదు, ఇలా మాటలు చెప్తూ ఉంటారు, నిజమేనా? ఇవి ఎలా ఉంటాయంటే, ఇది శుభ్రంగా ఉండమని, లక్ష్మి ఉండాలంటేనే ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా. శుచి శుభ్రతకే ప్రాధాన్యత. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అమ్మవారు. అంటే ఇంట్లో చేయొద్దన్నారు కదా అని అన్నీ మానేసేసి ఏమి దులుపు పెట్టుకొని అమ్మవారిని పిలిస్తే వస్తుందంటే ఆవిడ రాదు కదా. శుభ్రంగా నీ ఇల్లు వాకిలి నువ్వు శుభ్రంగా ఉండాలి, లక్ష్మీకరంగా చేసేవాళ్ళు. అలాగే పరిసరాలు కూడా చక్కగా గోమయంతో అలికి క్లీన్ చేసి శుభ్రంగా ఉన్నప్పుడే అమ్మవారు వస్తుంది. రంగవల్లులు, ఎందుకంటే ఈ మాసంలో మనకి మా ధనుర్మాసం అంతా రంగురంగుల ముగ్గులు, రంగవల్లులు దిల్చి మన గోమయంతో ఆవుపై గొబ్బెమ్మలు చేసి విశేషంగా ధనుర్మాసంలో కూడా శ్రేష్టం. అంటే ఇంక శుభ్రం చేసుకోవాల్సిందే కదా దాని అర్థం. దాని కాబట్టి శుభ్రం చేయడం ఇవన్నీ జనాలు విడిగా చెప్పే ప్రాసం తప్ప ఎప్పుడు కూడా శుచి శుభ్రత అన్నది చాలా ప్రాముఖ్యత. లక్ష్మీ స్వరూపం. లక్ష్మి అంటే ఎక్కడో లేదు, నీ చుట్టుపక్కల ఆరోగ్యంగా ఉంటే నీకు అది లక్ష్మీప్రదమే. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అలంకరించు నీటిగా లక్ష్మీ స్వరూపంగా ఉన్నట్టే కళకళలాడుతూ ఉంటే అది లక్ష్మీ స్వరూపమే. లక్ష్మీదేవి అంటే ఎక్కడి నుంచో రాదు, మన చుట్టూ ఉన్న మనలోనే ఉంటుంది లక్ష్మీ కళ. ఆ కళని వెలికి తీయటానికి ప్రత్యేకంగా చలికాలం అని పొద్దున్నే ముసుగు చేసుకొని పడుకోకుండా తెల్లవారుజామునే లేచి స్నానం చేయమన్నారు. ఎందుకంటే ఈ మాసానికి ప్రత్యేకత విశేషాలు ఉన్నాయి కాబట్టి. అలాగే దీపారాధన, ఆవునేతితో దీపారాధన చేయడం వల్ల కూడా ఆరోగ్యప్రదం ముఖ్యంగా. అందుకని ఆవునేతి దీపాలకు ప్రశస్తత. తులసి, చలికాలం సహజంగా గొంతు సంబంధమైన కఫం ఇలాంటివి వస్తాయి. తులసిని ఆరాధిస్తూ ఆ తులసిని తీర్థంగా తీసుకోవటం, తులసి ఆకులు మనం సేవనం చేయటం, తినటం, ఇవన్నీ కూడా ఈ మాసంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కలపకూడదు ఇల్లు. ఎందుకని మొత్తం రోజు దీపాలు పెట్టి ఆ మాసం కలపకూడదా ఉండి అమ్మవారిని క్లీన్ చేయకుండా ఉండి చేస్తే వస్తుంది అమ్మవారు రాదు కదా. చూసుకొని ఆ సమయాన్ని బట్టి క్లీన్ చేయటం అంటే పీఠాలు పెద్ద పెద్ద ఉండి అవి కాకుండా చక్కగా మీ చుట్టూ ఉన్న పరిసరాలు, పూజా మందిరం శుభ్రంగా ఉండాలి, మీరు శుభ్రంగా ఉండాలి, ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరికి ఇవ్వటం అన్నది, పూజ చేసే విగ్రహాలు ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వం. మనకి అవి ఏమన్నా నిర్జీవం అయితే నదిలో వదులుతాము, లేకపోతే అగ్నికి సమర్పిస్తాం తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం కదా. సరే, నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ చెప్పండి మీ సందేహం. నాకు సూర్కం వచ్చింది మేడం గారు. నిన్నటి 11 వేళ 12 మాంసర లక్ష్మీవారాలు ఇవాళ ఫస్ట్ వారం పూజ చేసుకోలేదు, దేవుడి మొలది శుద్ధి చేసుకోలేదు, ఎప్పుడు నేను చేసుకోవాలని అడుగుతున్నాను మేడం. సరే మీరు చెప్పండి. ఏమడిగారమ్మా? సూతకం వచ్చిందంట ఇవాళ 11 రేపు 12, ఎప్పుడు శుద్ధి చేసుకొని మళ్ళీ నేను పూజలు ప్రారంభించవచ్చు అని. మంచి సందేహం అడిగారమ్మా. ఈరోజు 11వ రోజు, ఈరోజే శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ ఈరోజు మీరు చేసుకోలేకపోతే, అసలు వాస్తవానికి ఈరోజు శుద్ధి చేసుకున్నాకనే మిగతా కార్యక్రమాలకు వెళ్ళాలి. ఒకవేళ అనివార్య కారణాలలో ఈరోజు చేసుకోలేకపోతే కనుక రేపు ఆలస్యం చేయకూడదు, రేపు ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి. రేపు 12వ రోజు శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి? మా బోటి వాళ్ళం ఏమంటామనంటే పుణ్యాహవాచన చేసుకోండి అని అంటాం. పుణ్యాహవాచన చేసుకోవడం అనేటువంటిది ఎవరికి స్తోమతను బట్టి వారు, అందరూ చేసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు, బ్రాహ్మణులు వచ్చి చేయించారనమాట. అలా చేయలేని పక్షములో గంగాజలము, పసుపు నీరు, గోమూత్రము వీటిని తీసుకొని ఇంటిని చక్కగా ఇండ్లంతా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అనేటువంటి శ్లోకం చెప్పుకుంటూ ఇల్లంతా జీలకరించేసి ఆ తర్వాత దేవుడి పటాలన్నీ కూడా శుభ్రంగా అలంకరణ చేసేసుకొని దీపారాధన చేసుకొని రేపటి నుంచి పూజా కార్యక్రమాలన్నీ ప్రారంభం చేసుకోవచ్చు. తప్పకుండా అండి. చివరి ప్రశ్న. చాలామందికి లక్ష్మీదేవిని మన దగ్గరే ఉంచుకోవాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది, అమ్మ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి. ఎప్పుడూ ఇల్లు లక్ష్మీకరంగా ఉండాలన్నా, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్నా ఎలా ఉండాలి అసలు జీవన శైలి రీత్యా? లక్ష్మి మా ఇంట్లోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి
ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు. ఎందుకు? ఇది పరమ స్వార్థం. స్వార్థపరుల ఇంట్లో లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది? కనుక ఇప్పుడు చూడండి, సందర్భం వచ్చింది కనుక చెప్తాను. శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం. వరలక్ష్మీదేవి చారుమతీదేవి కలలో వచ్చి, తల్లి నీ యందు నేను అనుగ్రహాన్ని పొందాను, నీ వచ్చే పౌర్ణమి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నన్ను పూజించు అని ఆ తల్లికి చెప్తే ఆ తల్లి ఏం చేసింది? కుండినంలో ఉండేటువంటి ఆ పట్టణంలో ఉండేటువంటి మిగతా ఆడవాళ్ళందరి చేత చేయించింది. లక్ష్మీదేవి నన్ను అనుగ్రహించింది, నా ఇంట్లోనే ఉండాలని ఆ తల్లి అనుకుందా? అలా అనుకుని ఉంటే కనుక వరలక్ష్మీ వ్రతం అనేటువంటి వ్రతం ఈరోజు మనం అందరం ఆచరించేటువంటి వాళ్ళమ్మ. ఆ తల్లికి స్వార్థం లేదు కనుక, ఆమె స్వార్థం లేనటువంటిది కనుకనే చారుమతీదేవి యందు అనుగ్రహాన్ని కలిగింది. ఎవరికి స్వార్థమైతే ఉంటుందో లక్ష్మీదేవి నా ఇంట్లో ఉండాలి. ఇప్పుడు కెమెరాలు పెట్టుకొని కొంతమంది చెప్తూ ఉంటారు, అల్మారలో నుంచి బయటికి రాదు లక్ష్మీదేవి అంటారు ఒకరు. మీరు ఇలా బీరువా కింద ముగ్గు వేశారా, ఆ బీరువాలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని, ఎవరు సొత్తండి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవడానికి? ఎంత దారుణం ఇలాంటి మాటలు. స్వార్థం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు. లక్ష్మీ కటాక్షం కావాలని అంటే మొట్టమొదలు ఎవ్వరు చెప్పారండి, ఎవ్వరు ఏం మొట్టమొదలు చేయాల్సింది ఏంటి? సత్యంగా ఉండు, ధర్మంగా ఉండు, నిజాయితీగా ఉండు, అబద్ధాలు మాట్లాడకుండా ఉండు. లక్ష్మీదేవి నీ వెంట ఖచ్చితంగా ఉంటుంది. కష్టపడి పని చేయు, కూర్చొని నేను కోట్లు రావాలనంటే లక్ష్మీదేవి రాదు. కష్టపడి పని చేయు, నిజాయితీగా కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళ వెంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. నాయన అట్లా చేయండి. తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు శ్రీకాంత్ శర్మ గారు, అలాగే సుందరి ప్రఖ్య గారు. చాలా మంచి విశేషాలు తెలియజేశారు, మా ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి మీ ఇద్దరికి. శుభమస్తు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం మాసానాం మార్గశీర్షోహం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.